everyone, welcome back to my channel, Sadhna Movies Reaction. So guys, today I'm going to react on the second part of Rebel movie. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in watching this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? సూపర్ గా ఉందా? ఎలా ఉందని అడగలేదు, ఎవరో తెలుసా అని అడిగింది. ఎవరో చెప్పకుండా ఎలా తెలుస్తుంది? ఎవరో చెప్పు. నా లవర్ శిల్పా శెట్టి నా వైఫ్, ఐశ్వర్య రాయ్ నా లవ్, ఇలాంటి 100 ఫోటోలు చూపిస్తాం. అయినా నీ ఫేస్ కి లవ్ ఏంటి? అమ్మాయి నేను లవ్ చేయదా? లవ్ చేయడానికి కదా బ్యాంకాక్ వెళ్ళి. బ్యాంకాక్ వెళ్తావా? నీ పుణ్యం ఉంటుందిరా బాబు. వెళ్ళిపోరా బాబు, రోజు నీ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. వెళ్ళిపోరా. బట్టలు సర్దు. నువ్వు బ్యాంకాక్ వెళ్తుంటే నేను ఎందుకు బట్టలు సర్దుకోవడం? నువ్వు వస్తున్నావు కదా. నేను రావట్లేదు. వస్తున్నావు. నేను రావట్లేదు. వస్తున్నావు. ఇండియన్ ఎయిర్లైన్స్ 4 o'clock ఫ్లైట్, టికెట్స్ ప్రాబ్లం లేదు, గంట ముందు ఉండాలి. దిక్కుమాల ఫ్లైట్ ఉగ్గ పట్టుకోలేక చస్తున్నాను. ఒకటికెళ్ళి వస్తానే. ఫ్లైట్ లో లేదా? నాకు తెలియదన్న విషయం తెలుసు. మరీ వెరీ పక్కనే. నీకు ఫ్లైట్ లో బాత్రూమ్లు ఉంటాయని తెలీదు. తెలుసు. పైనుంచి వస్తే కింద జనం మీద పడతాయని ఇదే మన ఫ్లాట్. చాలే ఇచ్చేసి తెలుసు. అమ్మాయి అడ్రస్ ఎక్కడ చెప్పు. గాట్ ఇట్. ఈ ప్లేస్ కి మన గెటప్ సరిపో. టాప్ టు బాటమ్ మొత్తం సెటప్ చేంజ్. ఎన్నాడు ఇలా చూస్తా ఉన్నా. వెళ్ళి ఐ లవ్ యూ చెప్పొచ్చుగా. నందినిని ప్రేమించడానికే అన్నయ్య నన్ను ఇక్కడికి పంపించాడు. అది మిస్ అయితే నన్ను పైకి పంపిస్తాడు. తనకి ఐ లవ్ యూ చెప్పడానికి టైం కోసం ఎదురు చూస్తున్నా. టైం కోసం ఎదురు చూస్తుంటే ఎవడో ఒకడు వచ్చి లేపుకి వెళ్ళిపోతాడు. ఎవడరా వచ్చేది? Seriously, Brahmanandam sir, both are me. నేను లవ్ మూడ్ లో ఉంటే నీ డిస్టర్బెన్స్ ఏంట్రా? ఆ అమ్మాయి నాది. ఐ లవ్ హర్. అంత వచ్చేసి పనికిరాదురా. ఆ అమ్మాయి హైట్ కి నీ హైట్ కి ఎలా మ్యాచ్ అవుతురా? నాకు అమ్మాయికి క్లియర్ గా మ్యాచ్. సేమ్ హైట్ ఉన్న అమ్మాయిని కిస్ పెడితే కిక్కోడు. అదే పొట్టుకున్న అమ్మాయిని నడుపు పట్టుకుని పెడితే ఆ కిక్కే వేరు. ఆలోచించి. Hello, sir. Manigetu maneka? నువ్వేంటే కొబ్బరి పిచ్చి నెత్తి తగిలించుకున్నట్టున్నావు? Manigetu maneka? అదేంటి తెలుగు కోసం 5 నొక్కండి. అలాంటి ఫెసిలిటీస్ ఏం లేవా? శాంతానియా. మీకేం కావాలి? నాకు డాన్స్. మీరు తెలుగోళ్ళా? ఏ ఊరు? హైదరాబాద్. పెళ్ళయిందా? అవ్వలేదు. పెళ్ళి ఎంతమంది? 5. నువ్వు మాట్లాడు. డాన్స్ నేర్చుకోవాలి. మీకు ఏ డాన్స్ కావాలి? బ్రేక్, ఫోక్, ర్యాప్, రాక్, హిప్ హాప్, సల్సా. డాన్స్ పేర్లు అడుగుతుంటే కూరల పేర్లు చెప్తావండి. ఐ డాన్స్ పేర్లే మాకు తెలుసు. సల్సాలు, జల్సాలు, హిప్ హాప్లు, లాలీపాప్లు మానేసి ఏ కూచిపూడి చిత్ర కూడా నేర్పించాడు. ఆడి కొంచెం మెంటల్ అని పడిపోతుంది. మెంటలా? లోపల ఒక అమ్మాయి డాన్స్ నేర్పిస్తున్నది. ఏ డాన్స్? యా, హిప్ హాప్. హిప్ హాప్. ఒక్కరా నేర్చుకునేది? ఇద్దరు నేర్చుకునేది? ఓన్లీ వన్. కాదు, ఇద్దరు. వాడి ఫీజు కూడా నేనే కట్టేస్తా. తీసుకో. మేడం. ఓకే గర్ల్స్, రిలాక్స్. మేడం, వీళ్ళిద్దరు న్యూ జాయినర్స్, మన తెలుగు వాళ్ళు. ఓకే, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఓకే. హాయ్, నందిని. నమస్తే మేడం. రేయ్, బుద్ధుందా నీకు? ఐఎమ్ నర్సరాజు. ఎవ్రీబడి కాల్స్ మీ నర్సరాజు. లెట్ us dance, come on. నేను ఈ డాన్స్ మాస్టర్ని కాదు, నీ మాస్టర్ని పిలుస్తాను. అక్కడికి వెళ్ళి నుంచో. It's all right. Okay. ఈ రోజు మొత్తం వార్మప్ చేయండి. డాన్స్ రేపు నేర్పిస్తాను. ఓకే. జెస్సీ మ్యామ్. Yes, ma'am. I'm Jessie, ma'am. You are teacher. Give me my glass, man. Thank you. Come on, let us stop it. రేయ్, Hey, come. మేడం, నాకు చిన్న డౌట్. మీరు డాన్స్ టీచరా, కుంఫు టీచరా? నేను డాన్స్ టీచర్ గా కనపడలేదా? What do you think about me? Hey, stop music.
ఇది అప్పు రెండు కలిపితే హిప్ అప్పు. ఓ హిప్ హాప్ అంటే ఇంతేనా? మేము కూడా చేస్తామండి. అమేజింగ్. ఇది డాన్సా? నేను ఫిక్స్ వచ్చిందేమో అనుకున్నాను. నార్మల్ రేపటి నుంచి క్లాస్ వచ్చేసాయి. ఏంటన్నా డాన్స్ క్లాస్ చెప్పండి వచ్చి ఏంటో చెప్పండి. తాత బై బై సీరియా చెప్తారా? ఆ ముసలి ఏంటో నన్ను హిప్ హాప్ హిప్ హాప్ హిప్ హాప్ అంటే తెలుస్తుంది. అసలు మనం ఇక్కడికి వచ్చింది ఎందుకురా? నందుల్లో చేయడానికి కదా. మనం ఏంటన్నో నేను కదా. అవునయ్యా నువ్వే. ఇంత ముందు నువ్వు లవ్ చేసావు, నీకోసం నేను ఇక్కడికి వచ్చాను. బట్ నందు చూసిన తర్వాత నేను కూడా లవ్ చేశాను. ఐ ఆల్సో లవ్ దట్. ఏంటన్నా నువ్వేనా కాంపిటీషన్? చిరాకు పడతావేంట్రా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా? నేనేదో 6 feet హైట్ ఉన్నాను, 6 pack పెంచాను అనుకుంటున్నావా? అందమైన అమ్మాయిలు మీకే పడిపోతారా? ఇండియాలో మాలంటే 50% ఉన్నారా పొట్టోళ్ళు పట్టోళ్ళు. మరి మా సంగతి ఏంట్రా? అన్న ప్లీజ్ అన్న నా కోసం నువ్వు డ్రాప్ అయిపోనా. ఓకే, ఓకే. ఇంతగా బతిలాడుతున్నావు కాబట్టి నీకు బంపర్ ఆఫర్. ఏంటన్నా వారం రోజుల్లో నువ్వు నందుని పడేస్తే ఓకే. ప్రేమించలేకపోయావు అనుకో, బోత్ థింగ్స్ కూసుకొని ఇండియా వెళ్ళిపో. అలాగే. నీకో డబుల్ ధమాక, ఇంకో బంపర్ ఆఫర్. ఇంకోటన్నా నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించే విషయంలో నేను నీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్స్ అన్ను. అలా అయితే అమ్మని డెఫినెట్ గా పడేస్తా. నిన్నే పిలుస్తున్నాను. అచ్చి అటో. Hi, mister. Come here. Otherwise, I catch you. Now girls, go and relax. Boys, come start rehearsals. వాళ్ళు ప్రాక్టీస్ అయిన తర్వాత నేను నీకు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాను. ఓకే? డోంట్ లుక్ అట్ మై ఫేస్ యా. Okay, now do this. గాడ్ Hello. ఇక్కడ కాదు, ఇటు చూడు. ఐఎమ్ సారీ. ఓకే ఓకే, లైక్ దిస్ రైట్? స్టాప్. డేవిడ్, ఎస్ మ్యామ్. నీకు ఈ మూమెంట్ వచ్చు కదా? వచ్చు మ్యామ్. నేర్పించు. ఓకే మ్యామ్. ప్రాక్టీస్ చేయి. రేపు చూస్తాను. హలో, ఏంటి అక్కడ చూస్తున్నావు? ఫిగర్ బాగుందా? చాలా బాగుంది. నీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చావు? అడుగుతున్నానుగా, మాట్లాడవే. మేడం ఇవన్నీ అడగనుందా? మూమెంట్ చెప్పండి సార్. 1. హలో. వాట్స్ యువర్ ఏజ్? జస్ట్ 22. Oh, just like me. I చించు. మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాం. Let us start. Come. 1, 2, 3, 4. 5, 6, 7, 8. ఈ అంకెలు మాకోవచ్చు. డాన్స్ అంటే నేర్పు. Ready? Yeah. Hip. హిప్ అప్ హిప్ అప్ హిప్ అప్. ఎప్పుడు ఇదేనా? కొత్త చెప్పు. Okay, we'll start the new movement. Okay. Yeah. This is the hip. Okay. ఇది హిప్ This is the up. అప్ Yeah, hip. Yeah, up. Hip, Yeah, hip. Yeah, up. Yeah, hip. హిప్ అప్ హిప్ అప్. నిలబడతారు. నీ డాన్స్ చూసే మైకేల్ జాక్సన్ తొందరగా చచ్చిపోయాడు. అయ్యా, నీకన్నా పతి కూడా బాగా డాన్స్ చేస్తుంది. ఓ, నువ్వు కూడా నాకంటే బాగా చేస్తావు కదా? Of course. అయితే నువ్వు 10 మంది. Yeah. You pati, you insult me. But I love you. అవును, నువ్వేంటి నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? నందిని డాన్స్ క్లాస్ తర్వాత ఇక్కడికి వస్తుంది. ఆ. వెనక తిరిగి చూడు కూర్చుంది. అవును రే. నువ్వు నా లవ్ మ్యాటర్ లో హెల్ప్ చేస్తాను. ఎలాగైనా సెట్ చేయనా ప్లీజ్. ఓకే, నేను మేనేజ్ చేస్తాను. థ్యాంక్స్ అన్న. నువ్వు ఇక్కడే ఉండు. ఏం లేదు మేడం, ఒకసారి పక్కకు వస్తారా? మీతో పర్సనల్ గా మాట్లాడు. ఎందుకు? అలా చూడకండి మేడం, సిగ్గుగా ఉంది. ఒకసారి పక్కకి రండి, మా వాడు మీతో ఏదో మాట్లాడతాడు. వస్తాను. ప్లీజ్. కమాన్ మేడం, అన్ని విషయాలు చెప్పేశాను. నువ్వు ఐ లవ్ యూ చెప్పు. ఏంటి అర్థం కదా? ఏం తెలియనట్టు మాట్లాడతావంటే ఐ లవ్ యూ చెప్పు. నేను ఐ లవ్ యూ. ఐ లవ్ యూ చెప్పు. ఈ అమ్మాయికి నేను ఐ లవ్ యూ చెప్పాను. ఐ లవ్ యూ చెప్పు. నా మగలేమవ్వాలి. ఏంట్రా నన్ను కొడతావా? నీకు హెల్ప్ చేయడానికి వస్తే నన్ను కొడతావా? అమ్మాయిని పిలిపించి తన ముందు పెట్టుకొని కొడతావా? నేను నా అద్భుతం సీరియస్ లవ్ లో ఉండగా మధ్యలో ఈ మోహాన్ని ఎవడో లవ్ చేస్తా. దీని మోహన్ చూసేవా?
నా అత్త కూతురు మామూలు చూసావా నా బంగారానికి ద్రోహం చేయమంటావా చెప్పినా కొడతా పెట్టరా బాబు ఏయ్. ఓయ్! ఏమైంది మేడం ఏమైంది బాబు ఏమైందా నా పరువు పోయింది ఎక్కడ పోయింది బాబు నేను వెళ్ళి తీసుకొస్తా నా దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు నేను అందంగా లేనన్నాను. కరెక్టే కదా ఏ చూసి నేను అసలే టెన్షన్ లో ఉన్నాను. నాతో ఆడుకోవద్దు. నాకంటే వాడి మరదలు బాగుందంట, నా కళ్ళు బాగాలేవంట, నా ఒళ్ళు బాగాలేదంట. బాబు రేం బాధపడకు వాడిని రేప్ చేసైనా సరే నువ్వు అందంగా ఉంటావని వాడితో చెప్పేస్తా అసలే నాకు పిచ్చెక్కి పోతుంది. రే నువ్వు ఇక్కడ వద్దురా ఇండియా వెళ్ళిపోరా ఏంట్రా నేను నీకు హెల్ప్ చేద్దాం కదా అని వస్తే నందిని ముందు పట్టుకొని నన్ను కొడతావా నువ్వు ఇక్కడ వద్దురా వెళ్ళిపోరా ఇండియా నేను ఇక్కడ నందినితో సెటిల్ అయిపోతాను రా ఓ వెళ్ళిపోరా నువ్వు నందుతో సెటిల్ అయిపోతే నేను అన్యాయం అయిపోతానన్నా నేను కావాలని చేయలేదన్నా నేను కొట్టడం తప్పే అన్న నందిని అసలు సెక్సీ ఫిగర్ పైగా డాన్స్ టీచర్ ఇప్పటికే చాలా మంది ఐ లవ్ చెప్పుకుంటారు అందరిలో నేను ట్రై చేస్తే నన్ను కేర్ చేయదన్నయ్య అందుకే రివర్స్ వెళ్ళి నేను రెండు పీకే సారీ అన్నయ్య అన్నయ్యో రే నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత నువ్వు బాగా ఆ కవర్ లో డెవలప్ అయిపోయావు నాకు ఇంకో హెల్ప్ చేయాలన్నా ఏంటది నేను నందిని లవ్ చేస్తున్నట్టు మళ్ళీ నువ్వే వెళ్ళి చెప్పాలి ఓకేరా మాట ఇచ్చాను థ్యాంక్స్ నేను పోయినా మాట ఒరే చిన్న రిక్వెస్ట్ సీన్ లో కట్టవని నన్ను మళ్ళీ పటపట కొట్టవు కదా కొట్టు ప్రామిస్ ఓకే ఎంజాయ్ చేయరా ఒరే పిచ్చి వెదవా నందిని ఎదురుగా నువ్వు నన్ను కొట్టావు దాంతో ఆ అమ్మాయికి నీ మీద కోపం నా మీద సింపతి ఫస్ట్ స్టెప్ లవ్ Okay, so guys, जैसे कि हमने सेकंड सीन भी देख लिया है, which was super duper funny and fantastic because Brahmanandam sir is there in a scene, and it is not fantastic or funny. Can you really believe that? No, you can't, because it can never be like that, right? It is funny. It is so much funny. It was so much funny because of the Brahmanandam sir, and Prabhas is also doing good acting. Like whether he is doing like whatever he's doing, he's just nailing everything. Whatever he do like with perfection only. And yeah, like Nandini already fall into his trap because if you will say in front of her you're not beautiful, two things will happen. Only either first thing she will get so much upset and she don't want to see your face, or second thing she will be like, how can he say that? Or like, it depends upon the age also. To which age girl you are saying this. So mostly the girls will get offended only, but yeah, in some case they might feel this also. Okay, huh? He's not feeling me beautiful. Okay, let's prove. Let's do something. So all that, but she came into the second category where she's like, no, I am beautiful and I need to prove that, and he will say that, and yeah. So yeah, it was good. It was good watching this scene, and let's see how. What is the second step? What they will do, and I'm super excited to see that. What about you guys? What are your opinion on this movie, in this scene? If you enjoyed this video, give it a thumbs up, subscribe my channel. I will see you super soon in next part. Till then, bye bye.